శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని కూటగుల రైల్వే గేటు షారూన్ స్కూల్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ పాఠశాలను రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమం చేనేత శాఖ మంత్రి సవిత, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు రాయలసీమ కడప జోనల్ చైర్మన్ పూల నాగరాజు ప్రారంభించారు. రాష్ట్రంలో 10 మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు కాగా వాటిలో ఒకటి కదిరి నియోజకవర్గానికి రావడం విశేషం. ఈ పాఠశాలను కదిరికి తీసుకురావడంలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ప్రత్యేక చొరవ కీలకంగా నిలిచింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా నాణ్యమైన విద్యకు దూరం కాకూడదన్నదే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. కదిరికి రెసిడెన్షియల్ పాఠశాల రావడం నియోజకవర్గ విద్యార్థులకు గొప్ప అవకాశమని, విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అవసరమైన వసతి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. పాఠశాలను కదిరికి మంజూరు చేయడంలో సహకరించిన రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి సవితకు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.